హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య తిరువిరుగా నటించిన పాపం ప్రతాప్ ప్రీమియర్ షో అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. చాలా లేట్ అయిపోయింది. 7:40 షో అన్నారు. వాళ్ళు షో వేసేసరికి 8:40 చేశారు. నేను రూమ్కి వచ్చేసరికి 11:40 అయింది. మూవీ రన్ టైం వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మీకు ట్రైలర్ లో చూపించింది చెప్తా, నేనైతే ఏం రివీల్ చేయను. స్పాయిలర్లు ఏమి ఇవ్వట్లేదు. మెయిన్ లీడ్ అయిన హీరో ప్రతాప్ తన చిన్నప్పటి నుంచే లవ్ చేస్తున్న అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు భయ్య. బట్ పెళ్లి చేసుకున్న 4వ రోజే ఆ అమ్మాయి ప్రతాప్ ని వదిలేసి వచ్చేయడం అయితే జరుగుద్ది, తనకున్న ప్రాబ్లం ని బట్టి. అసలు ప్రతాప్ ఉన్న ప్రాబ్లం ఏంటి, మన అమ్మాయి ఎందుకు వదిలేసింది, దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ పాపం ప్రతాప్ మూవీలో చూడటం అయితే జరుగుద్ది. ఇక ఓవరాల్ గా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకు ఓకే ఒకసారి చూడొచ్చు అని చెప్పాలని ఉంది. ఓకే ఇట్స్ డీసెంట్ వాచ్ అని కూడా చెప్పాలని ఉంది. బట్ ఆ సెకండ్ హాఫ్ ఏంటన్నది, అసలు సెకండ్ హాఫ్ ఘోరం. లిటరల్లీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు సెకండ్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు బ్రో, ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి. అసలు పిండుదామని చాలా ట్రై చేశారు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా బోర్ కొట్టేసింది, లెంత్ ఎక్కువైపోయింది. అన్వాంటెడ్ కామెడీ సీక్వెన్సెస్ చాలా వర్స్ట్ గా అనిపించాయి నాకు. అంటే ప్రసాద్ బెహ్రా గారి క్యారెక్టరైజేషన్ అసలు ఎందుకు ఉందో అర్థం కాలేదు మూవీలో. వేస్టెడ్ క్యారెక్టర్, ఊర్లో ఒక క్యారెక్టర్ అలాంటిది ఉండాలి అని చెప్పేసి ఏదో ఫోర్స్డ్ గా పెట్టి కామెడీ కోసం ట్రై చేస్తారు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నేను ఈ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నా ఎక్కువగా. నేను చెప్పే నెగిటివ్స్ అన్ని కూడా. అండ్ ఇంకా హీరో అండ్ హీరోయిన్ మధ్య జరిగే ఎమోషనల్ బీట్స్ అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ అజయ్ ఘోష్ గారు ఫాదర్ క్యారెక్టర్ లో చేశారు తిరువీర్ గారికి. ఒక మంచి ఎమోషనల్ బీట్ అవుట్ పడుతుంది అయ్యా. దాన్ని డీల్ చేసిన విధానం కూడా అంతగా సెట్ అవ్వలేదు అసలు. సెకండ్ హాఫ్ మొత్తంలో ఏమన్నా బాగున్న మూమెంట్స్ ఉన్నాయంటే నేను మూడే అని చెప్తా. మూడు కూడా నేను లెక్క పెట్టి ఈజీగా చెప్పగలను నేను. ఒకటి, అజయ్ ఘోష్ గారికి చిన్న ఇన్సిడెంట్ జరుగుద్ది, అక్కడ ఒక చిన్న కామెడీ బీట్ ఉంటుంది, అదొకటి వర్కౌట్ అయింది. అండ్ హీరోయిన్ ఒక క్లోజ్అప్ షాట్ ఉంటుంది అనమాట ఐస్ దగ్గర నుంచి, అదొక సీన్ నాకు బాగా నచ్చింది. అండ్ లాస్ట్ ఇంకా క్లైమాక్స్, ఇంకా ఎండ టైటిల్స్ పడిపోతున్నాయి అన్నప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది అంతే బ్రో. ఇంతకు మించి సెకండ్ హాఫ్ లో ఏది నచ్చల. పాజిటివ్స్ ఇంకా ఫస్ట్ హాఫ్ లోనే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో రైటింగ్స్ చాలా బాగున్నాయి, కామెడీ హిల్లేరియస్ గా వర్కౌట్ అయింది. మెయిన్ గా పాపారావు అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం 18+ డార్క్ కామెడీ ఉంటుంది అనమాట. ఆ కామెడీ చాలా ఎంజాయ్ చేశాను నేను. అండ్ అలాగే తిరువీర్ గారి మధ్య అండ్ అజయ్ ఘోష్ గారి మధ్య వచ్చే కన్వర్సేషన్స్, ఆ డైలాగ్స్ కూడా ఇవి ఫాదర్ అండ్ సన్ రోల్ లో విలేజ్ క్యారెక్టర్స్ కి ఫుల్ రిలేటబుల్ గా ఉంటారన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ కామెడీ ఉంటుంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ వాళ్ళు రివీల్ చేసిన విధానం కూడా ఇంటర్వెల్ దగ్గర రివీల్ చేస్తారు. ఇంకెంతకు మించి ఏం రివీల్ చేస్తారులే అనుకున్నా గానీ చాలా బాగా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేలా చూపించారు భయ్య. ఎక్కడి వరకు నాకు అసలు కంప్లైంట్ లేదు, మూవీ చాలా డీసెంట్ గా వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్ మాత్రం సంక నాకు ఇచ్చేసింది బ్రో. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు, చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయాను నేను. రన్ టైం ఎక్కువైపోయింది, చాలా ల్యాగ్ ఉంది, చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ టెంప్లెట్ చూపించారు సెకండ్ హాఫ్ అంతా కూడా. ఆ సెకండ్ హాఫ్ డీల్ చేసిన విధానమే సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ బ్రో. అండ్ మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ లో ఒక సీక్వెన్స్ వస్తుంది, ఊరోళ్ళు అందరితో కలిపి ఈ అరే ఎందుకు అసలు ఎందుకు అనవసరంగా కామెడీ ట్రై చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే సినిమా అప్పటికే ఎండ్ అయిపోయింది. ఇలాంటి కాన్సెప్ట్లకి రన్ టైమ్ మహా అయితే ఒక 2 hours ఉంటే చాలు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ మనం ఇప్పుడు తెలుగులో చూడం, ఈ మధ్యనే వస్తున్నాయి. లైక్ మలయాళం వల్ల ట్రై చేస్తున్నారు మనోళ్ళు కూడా. బట్ ఇట్స్ గుడ్, మంచిది ఇలాంటి కాన్సెప్ట్స్ రావడం, అవి కూడా థియేటర్లోకి రిలీజ్ అవ్వడం చాలా మంచిది. బట్ ఎంత రన్ టైం వద్దు బ్రో, మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ ఒకవేళ మంచిగా తీస్తే యాక్సెప్ట్ చేస్తారేమో, మరి ఇంత బోరింగ్ గా తీస్తే అసలు యాక్సెప్ట్ చేయలేరు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మొత్తం ప్రిడిక్టబుల్ ఉంటుంది, రొటీన్ ఉంటుంది. చాలా అన్వాంటెడ్ డ్రామా ఉంటుంది అనమాట. అసలు వర్కౌట్ అవ్వదు. ఏదో పెద్ద పెద్ద మోనోలాగులు ఉంటాయి ఎమోషనల్ బీట్స్ కోసం, అవి కూడా వర్కౌట్ అవ్వవు. చాలా ఫోర్స్డ్ అనిపించింది నాకు సెకండ్ హాఫ్ అదంతా కూడా. అండ్ హీరోకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం కూడా ఏంటి దీనిక ఎంత చేశారు అంటే, సెకండ్ హాఫ్ లో చేసింది అంతా వేస్ట్ అయినా ఇప్పుడు దాకా. లాస్ట్ లో అసలు చాలా అరే ఎలా కూడా క్లోజ్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అసలు సెట్ కాలేదు భయ్య, నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ అసలు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ మాత్రం చాలా డీసెంట్ గా అనిపించింది నాకు, అది ఒక్కటి మాత్రం చెప్తాను నేను. చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ పరంగా అయితే. సెకండ్ హాఫ్ దెబ్బకి నాకైతే మూవీ నచ్చలేదని చెప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు సే దిస్, బట్ యా, నాకు వర్కౌట్ అవ్వలేదు బ్రో. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఒకసారి థియేటర్ లో చూడండి, మీ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోండి. నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. నేనేదో దారిని పోయి కొట్టంగాండి, నా ఇష్టం వచ్చింది నేను చెప్తాను, నాకు నచ్చింది. నా ఒపీనియన్ సీరియస్ గా తీసుకోవద్దు. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి మూవీ అన్నదాన్ని. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఇట్స్ యా ఫ్యామిలీ వాచబుల్. కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయండి మరి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, డబుల్ మీనింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి స్క్రీన్ మీద. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఇబ్బంది పడతారు, కానీ ఫ్యామిలీతో చూసేచ్చే ప్రాబ్లం, మరి అంత తెలియకుండా ఎవరో లేరులేండి. సో యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీ. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి భయ్య. పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి అందరివి, తిరువీర్ గారిది హీరోయిన్ పర్ఫార్మెన్స్, అజయ్ ఘోష్ గారిది, రఘుబాబు గారు ఉంటారు ఆయనది, అందరి పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. టెక్నికల్లీ విజువల్లీ కూడా సినిమా చూడడానికి బాగానే ఉంది. ఓకే, ఏమైనా మర్చిపోతే ఇంకేమో లేదు సర్లే. బాగా లేట్ అయిపోయింది కదా, ఇంకా నా వల్ల కాదు.
మళ్ళీ మమ్మీ మూవీ ఉంది. దానికి వెళ్ళాలి. రేపు ఆ రివ్యూ కూడా వస్తుంది. సో, ఇన్‌కేస్ మీరు ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు మూవీ చూస్తుంటే గనుక ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.